గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ శ్రేణులంతా కూడా విస్తృత సమావేశం అయితే ఏర్పాటు చేయడం పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే దీనికి ముఖ్య అతిథిగా కురసాల కన్నబాబు అయితే మాత్రం దీనికైతే హాజరైన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే సెంబంగి వెంకట చిన్నపల్లి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరి మీరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, చూసుకుంటే ఎక్కడి నుంచి మీ కార్యాచరణ ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఏం చేయబోతున్నారు? గత సంవత్సర కాలంగా తెలుగుదేశం పార్టీ మరియు కూటమి ప్రభుత్వం ఈ పరిపాలనలో ఏముంది గర్వకారణం అంటే ప్రజలకు దగా చేయడం, మోసం చేయడమే గత సంవత్సర కాలం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి ఏ హామీని కూడా నెరవేర్చలేదు కాబట్టి ప్రజలు ఇప్పటికే మండిపోయి ఉన్నారు. అందుచేత వాళ్ళు భవిష్యత్ గ్యారంటీ బాబు మోసపూరితం, దాని మీద ఏ ఇంటికి ఎంత మోసం చేశాడనే దాని మీద వివరంగా ప్రతి ఇంటికి కూడా తెలియపరచాలని అనుకుంటున్నాం. ప్రజలు ఇప్పటికే మండిపోయి ఉన్నారు కాబట్టి ఇవాళ అధికారం ఉంది కాబట్టి బయటకు అనపోవచ్చు, కానీ తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. అన్నీ మోసాలే. ప్రతి ఒక్క రైతులు మోసం చేశాడు, మహిళలు మోసం చేశాడు, పిల్లల్ని మోసం చేశాడు. ఇక స్కూల్స్ని కూడా మోసం చేసి ఇంగ్లీష్ మీడియం తీసి ఆ కార్పొరేట్ స్కూల్స్కి అనుకూలంగానే ప్రవర్తిస్తున్నాడు. ఇవన్నీ ఒకటి కాదు రెండు కాదు, ఇవాళ ప్రతిదీ కూడా మోసపూరితమైనటువంటి పరిపాలన, రెడ్ బుక్ పరిపాలన, కక్షాదింపు పరిపాలన జరుగుతూ ఉంది. ఇక ఊరుకుండేటువంటి పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా దీనికి రిటార్డు మేము తీరుతాము. ఇవాళ మాకు 11 సీట్లు వచ్చాయి, కానీ వాళ్ళకి 11 కూడా రాకుండా చేద్దామనేది మా తలకు సంకల్పం. అంటే ముఖ్యంగా చూసుకుంటే బొబ్బిలి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి బొబ్బిలి పట్టణం నుంచి ఎటువైపు వెళ్ళిన సార్ రోడ్లు అస్తవ్యస్తంగా కనిపిస్తున్నాయి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మేమైతే రోడ్లు వేస్తామని మాట ఇచ్చుకునే వచ్చిన పరిస్థితి కనిపించింది. ఇంతవరకు కూడా ఎక్కడ కూడా శంకుస్థాపన చేసే పరిస్థితి కూడా లేదు. దీన్ని ఎలా చూడాలి? ఇవాళ పెద్ద మోసగాడు చంద్రబాబు అయితే అంతకంటే పెద్ద మోసగాడు మా బేబీ నాయన. ఎందుకంటే ప్రజల్ని ఏ రకంగా మోసం చేయొచ్చు అనేది ఆయనకి వెనతో పెట్టినటువంటి విద్య. ఆయన ఆ మోసంతోనే ఇవాళ ఎమ్మెల్యేగా నెగ్గాడు. మరి ఇప్పటికి కూడా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, 10 లక్షలు అడిగాను, లేకపోతే ఎస్టిమేషన్ చేయమన్నా, ఇవన్నీ చెప్తా ఉన్నాడు. అంచేత బొబ్బులి ఎటువైపు వెళ్ళినా ఒక గుమ్ము తెగిపోయిందంటే రెండో గుమ్ములో పడిపోతారు. ఇవాళ చాలామంది పాత బొబ్బులి ప్రాంతంలో అయితే చనిపోవడం కూడా జరుగుతుంది. నిన్న మొన్న ఆ గొయ్యి వల్లే ఒక యాక్సిడెంట్ జరిగి ఇమీడియట్గా ఒక అబ్బాయి చనిపోయాడు, మంచి భవిష్యత్తు ఉన్నటువంటి అబ్బాయి. ఈ విధమైనటువంటి పరిస్థితులు ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా దీని మీద చర్యలు చేపట్టడం జరుగుతుంది. మేము అన్నీ కూడా ఎత్తి చూపించడానికి రెడీగా ఉన్నాం. ఇదివరకు చిన్న గొయ్యి ఉంటే ఆయన వెళ్ళి సెల్ఫీ దిగేవాడు. ఇవాళ ఆయన పడుకున్నా కనపడినంత గొయ్యి ఉంది ఇవాళ. అందుచేత ఖచ్చితంగా వీటన్నిటికీ కూడా మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం. అంటే బొబ్బులు అంటేనే బొబ్బులు చుట్టుపక్కల ప్రజలంతా కూడా వ్యవసాయం మీద ఎక్కువ మంది ఆధారపడినటువంటి ప్రజలు, కానీ ఈరోజు వ్యవసాయం అక్కడ చేసుకోవడానికి కూడా యోగ్యత లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే అక్కడ ఉన్నటువంటి కాలువలు కావచ్చు, ప్రధాన నదులుగా ఉన్నటువంటి వేవి కూడా పూడికల చేత అనేది ఇంతవరకు కూడా ఏమీ జరగనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఈ రానున్న రోజుల్లో వాళ్ళకి సంబంధించినటువంటి నీరు కావాలంటే ఎవరికి కూడా అందలేనటువంటి పరిస్థితి, దీన్ని ఎలా చూడాలి? కాలువల్లో పూడిక తీయలేదు, ఈ ప్రాజెక్టుల్లో నీళ్లు ఇడిచిపెట్టలేదు. ఈవేళ ఆకుపట్లకి గుండె వేయాలంటే ఒక ఎరువు బస్తా దొరకడం లేదు. ఈవేళ అప్పుడే మొదలైపోయింది. ఈ ప్రభుత్వంలో లాఠీలతో కొట్టేటువంటి పరిస్థితికి వచ్చారు. అందుచేత ఇవన్నీ కూడా ప్రజలు, రైతాంగం ముఖ్యంగా గమనిస్తూ ఉన్నారు. చాలా ఆందోళన చెందుతున్నారు, రాబోయే రోజులు ఏం చేస్తాము అని. అందుచేత ఖచ్చితంగా వీటన్నిటి కూడా మల్టిపుల్ యాక్షన్ అయితే మా పార్టీ పరంగా ఉంటుంది. P4 విధానంతో ఈరోజు మహిళలకి అడాప్ట్ చేసామని చెప్తారు. P4 విధానం మహిళలకి ఆల్రెడీ అందుతుందంటారా? అన్ని అబద్ధాలేనే బాబు. P4 ఏంటి, ఎన్ని 4లు అబద్ధాలే. చంద్రబాబు నాయుడే ఒక అబద్ధాలు దగాకోరు. ఇంకేంటి P4? ఏ P4 ఏ జిల్లాలో అమలైంది? మా జిల్లాలో అసలు అమలు. థ్యాంక్ యూ సార్. సో చూసాం కదా, ఒకటే చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈ ఏడాది పాలనలో ఈ కూటమి ప్రభుత్వం చేసింది ఏమీ లేదు, అంతా శూన్యమే. ఒకవైపు చూసుకుంటే ఏదైతే కూటమి నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు కూడా అంత అబద్ధాలతో ఈ రోజు అయితే రాజ్యం ఎక్కారంటూ కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది విజయనగరంలో బొబ్బిలి నియోజకవర్గానికి సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV, విజయనగరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.